మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. రేపు 21వ తారీఖు మనకు గురు పౌర్ణమి, అంటే దీనినే వ్యాస పౌర్ణమిగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మన వ్యాస మహర్షి అంత ఆ, గొప్ప అయినటువంటి గురువు గారు ఈ యొక్క ప్రపంచంలో కానీ ప్రజెంట్గా నడుస్తుండేటువంటి పరిస్థితులలో కానీ ఎవరు కూడా లేరు విన్నారా. ఎందుకంటే ఏదో ఒక విషయము చెప్పిన వాస్తవానికి కూడా మనకి ఏదైతే విషయము తెలియని విషయము ఎవరి వద్ద నుండైనా మనం తెలుసుకున్నా తప్పకుండా మనం వారిని గురువుగానే భావన చేసుకోవాలి. ఎందుకు అంటే వారు చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరి జ్ఞానం వారిది. ఇక్కడ ఒకటి. రెండవది, ఖచ్చితంగా కూడా గురు ద్రోహము అనేటువంటిది చేయడం చాలా తప్పు. అంటే ఇక్కడ ఎట్లాగో ఏదో ఒక రెండు విషయాలు చెప్పాం కదా అని చెప్పి నేను గురువును అని చెప్పి నేను అనుకోవద్దు విన్నరా. ఏదో ఒక తెలివైన రెండు విషయాలు చెప్పినంత మాత్రాన, లేదా ఒక రెండు సబ్జెక్ట్స్ చెప్పినంత మాత్రాన ఆ యొక్క గురు స్థానం అనేది మీరే సృష్టించుకున్నా కూడా ఇబ్బందే. ఒకరికొకరు కనెక్ట్ కావాలి. ఇక్కడ ఒకరి మనసు మరి ఈ యొక్క శిష్యులు కావచ్చును, గురువులు కావచ్చును, ఎవరిది వారికి కనెక్టింగ్ అనేటువంటిది చాలా అవసరం. కనెక్టింగ్ లేనిది ఏదో రెండు విషయాలు చెప్పాము, వాడు నన్ను గురువుగా భావించడం లేదు అనుకోవడం అది మీ అవివేకం. కనుక ఎవరి విజ్ఞత వారిది. కనుక గురువు అనేటువంటి మాటకు కానీ ఆ స్థాయి కానీ వారి మనసు లోపల ఒక అద్భుతమైనటువంటి బీజం ఏర్పడాలి ఇక్కడ. కనుక తప్పకుండా గురు పౌర్ణమి అంటేనే ఎంతో అద్భుతము. కనుక మరి యొక్క గురు పౌర్ణమి రోజు మీరు ఎవరైతే గురువులు అనుకుంటున్నారో, మీ మనసుకు ఎవరు కనెక్ట్ అయ్యారో, అయ్యో ఒక విషయం చెప్తున్నారు, ఆ విషయం మీకు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఏవైనా రెండు విషయాలు మీతో వారు చెప్తూ ఉన్నారు, చెప్పారు అనుకుందాం, సంతోషం. కనుక మరి ఇక్కడ గురువు అనేటువంటి స్థానానికి మీరు ఎవరినైతే నమ్మకంగా నమ్మారో, ఎవరైతే మీ మనసులో స్థానం ఉందో వారికి తప్పకుండా ఆ రోజు మీకు తోచినటువంటి సహాయం చేయండి. పండ్లు కావచ్చును, వస్త్రాలు కావచ్చును, లేదా కూరగాయలు కావచ్చును, లేదా మీకు తోచింది చెప్తే అన్న ఇలా అని కాదు కానీ బంగారం కావచ్చును, డబ్బులు కావచ్చును, మీకు తోచిన సహాయము ఈ యొక్క 21 ఆదివారం రోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని చక్కగా కూడా మీరు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ గురువు సర్ప్రైజ్కు గురి కావాలి వినరా. ఎవరైతే గురువు ఉన్నారో వారు ఒక సర్ప్రైజ్ అయితే తప్పకుండా మీ జాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ ఏవైనా కూడా మంచి ఫలితం ఉంటుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఆ రోజు గురు పౌర్ణమి రోజు అమ్మవార్లకు కూడా అమ్మవారు శాకాంబరి మాతగా అవతరించినటువంటి రోజుగా కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పురాణాలలో చాలా దరిద్రము వచ్చినటువంటి సందర్భము, దేవతలు కూడా చాలా కరువు వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా శాకాంబరి అమ్మవారిని కొలిచారు, ఉద్భవించింది. మరి ఆ యొక్క అమ్మవారు వారికి సంబంధించి అన్నము కానీ లేదా ఈ యొక్క కూరగాయలు కానీ ఇవన్నీ కూడా శాకాంబరి అమ్మవారిగా ఉద్భవించి కరువు కాటకాలు వచ్చినటువంటి సందర్భాల్లో అని కూడా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కూడా చెప్పడం జరుగుతుంది. కనుక మరి మొత్తానికి ఆ రోజు కూడా శాకాంబరికి సంబంధించి అమ్మవార్లకు అలంకరణ చేయడం జరుగుతుంది. కనుక మరి శాకాంబరి అమ్మవారి అలంకరణలో కూడా తప్పకుండా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయం కానీ లేదా దూరంలో ఉన్నా కూడా కూరగాయలకు మీ వంతు సహాయంగా తప్పకుండా కూడా చేసుకొని మీ గోత్రనామాల మీద పూజ అయ్యేటువంటి విధంగా చూడండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ఎప్పుడైనా కూడా గురువులను నిందించకుండా గురువుల యందు ఎంతో కూడా ప్రేమగా చదువు చెప్పేటువంటి మీ యొక్క టీచర్లు కావచ్చును, సార్లు కావచ్చును. ఎందుకంటే ఇవాళ రేపు ఎన్నో మనసు కలిచి వేసేటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఏమిటి, టీచరు ప్రేమలో పడినటువంటి అబ్బాయి కానీ, లేదా పిల్లలు డ్రగ్స్ తీసుకునేటువంటి పరిస్థితులు కానీ, డిగ్రీలు ఇలా చదివేటువంటి వారు టీచర్కు గౌరవం ఇవ్వకుండా వారి మీద సెటైర్లు అయ్యడం కావచ్చును. వాస్తవానికి ఇదంతా కూడా అసలు ఇది కలికాలం, కలి మాయగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరో ఒకరు మనకు ఏదో ఒక విషయాన్ని చూపిస్తున్నారు, దానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, ఇంట్రెస్ట్ చూపెట్టరా అనేటువంటిది అది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది వినరా. కనుక ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకొని ముందుకు వెళ్ళడమే అది జీవితము. మరి ఈ మనకు మంచి చెడు చెప్పేటువంటి వారే గురువు గారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. రేపు గురు పౌర్ణమికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్.